ఏం కలుగును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే పాస్టర్ గారికి, అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన పునరుద్ధాన దినం నుండి నేటి వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని నీ సజీవమైన ఘనమైన రెక్కల చాటును దాచి కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, నన్ను ఇటు రీతిగా తండ్రి ప్రభు వేసే నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నన్ను మరుగుపరిచిన ఆయన బిడ్డలతో మీరే మాట్లాడమని నేను అడుగుచున్నాను ప్రభు యేసయ్యా. ప్రతి ఒక్కటి కూడా వారికి అర్థమయ్యే రీతిగా నేను చెప్పడానికి నేను ప్రభు మీరు సహాయం చేయమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి, ఆమేన్. మనల్ని ఇంతవరకు సజీవంగా ఉంచిన యేసయ్యకి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఆమేన్. నాతో కలిసి అందరూ ఈ వచనం చెప్పండి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. ఆ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆ అధ్యాయం అంతా మనం చదివితే ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి దేవుడు కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మోషేని ఇశ్రాయేలీలకి నాయకుడిగా దేవుడు నియమించాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతటిని పరిపాలించడానికి వారికి నాయకుడిగా మోషే తర్వాత ఎవరిని ఎన్నుకున్నారు? దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకున్నప్పుడు ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తాం, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని అంటే, యెహోషువ అక్కడ భయపడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఎంతమంది కాల్బలం? 4 లక్షల మంది కాల్బలం పైగా ఉన్నారు కదా. వారందరినీ నడిపించడానికి ఒకడే నాయకుడు. ఎవరు? యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకున్నప్పుడు యెహోషువ ఇంతమందిని నేను ఎలా నడిపించాలి దేవా అని చెప్పి దేవుని దగ్గర యెహోషువ మాట్లాడినప్పుడు, దేవుని దగ్గర అడిగినప్పుడు యెహోషువతో దేవుని చెప్తున్న మాట ఏంటంటే, నీవు దిగులు పడద్దు, నీవు జడియొద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను. అండ్ అక్కడ 2 లైన్లో మనం చూసినట్లయితే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును అని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడారు? యెహోషువతో మాట్లాడారు. అవునా? దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా పెట్టినప్పుడు దేవుడు ఒక వాగ్దానం కూడా పెడతాడు. అక్కడ యెహోషువకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటా బాధ్యత? చెప్పాలి మీరు అందరూ. ఇశ్రాయేలీని నడిపించమని, ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించే బాధ్యత యెహోషువ మీద పెట్టాడు. పెట్టినప్పుడు దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ పెడితే ఖచ్చితంగా దేవుడు ఒక ప్రామిస్ కూడా మనకి ఇస్తాడు. దేవుడు ఒక వాగ్దానం కూడా ఇస్తాడు. ఇక్కడ యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దిగులు పడొద్దు, జడియొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు. మనలో కూడా చాలామంది దిగులు పడుతూ ఉంటాం. మనకున్న సమస్యలను బట్టి, లేక మనకున్న అప్పుల బాధలను బట్టి, అనేకమైన మనకున్న సమస్యలను బట్టి మనం కూడా దిగులు పడుతూ ఉంటాం కదా. దిగులు అంటే ఏంటి? బాధలు, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీ. అవునా? దిగులు అంటే మనం చాలామంది మనకున్న దిగులను బట్టి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మనకున్న ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారంట. మొదటిది వాళ్ళకున్న శ్రమలను బట్టి దిగులు పడేవారు. రెండవది వాళ్ళకున్న పాపపు జీవితం బట్టి దిగులు పడేవాళ్ళు. 2 రకాల ప్రజలు ఉంటారు. కయీను మనం చూసినట్లయితే, కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరికి అర్పణ తీసుకొని వచ్చారు. కానీ దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. అక్కడ దేవుని అంగీకరించకపోవడానికి కారణం కయీను తీసుకొచ్చిన అర్పణ బాగోకపోవడం కాదు, అతను మనసు బాలేదు. అవును కదా. దేవుడు అక్కడ మనసు చూశాడు, అర్పించిన హృదయాన్ని చూశాడు, అంతేగాని అర్పణను చూడలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు
అది తన సారం నీకు మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అక్కడ కయ్యనికి దేవుడు ఒక శాపం పెట్టాడు. ఏమని? దిగులు పడుచు అంటే భూమి మీద నువ్వు దిగులు పడుచు దేశదిమ్మరివై తిరుగుతావు అని చెప్పి కయ్యనికి దేవుడు శాపం పెట్టాడు. అతను చేసిన కయ్యను అతను చేసిన పాపం వల్ల, ఎందుకంటే తన తమ్ముడైన హేబేలుని చంపడం వల్ల, అతను చేసిన పాపం వల్ల అతనికి దేవుడు పెట్టిన శాపం ఏంటంటే నువ్వు దిగులు పడుచు దేశదిమ్మరివై తిరుగుతావని చెప్పి కయ్యనికి దేవుడు శాపం పెట్టారు. చాలాసార్లు కయ్యను దిగులు పడడానికి కారణం ఏంటంటే అతను చేసిన పాపం. చాలాసార్లు మనం చేసిన పాపం వలన కూడా మనం దిగులు పడుతూ ఉంటాం. మన పాప జీవితాలని బట్టి కూడా మనం దిగులు పడుతూ ఉంటాం. అవునా? పాపం మనిషిని భయంకరమైన దిగులుకు నడిపిస్తుంది. దావీదును మనం చూసినట్లయితే దావీదు చాలా పాపం చేశాడు. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఒక పాపం, ఒక పాపంని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. అయితే నాతానుని దావీదు దగ్గరికి పంపించి దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు చేసిన పని ఏంటి? దేవుని దగ్గర ఒప్పుకున్నాడు తన పాపంని. తను ఏదైతే పాపం చేశాడో దావీదు, నాతాను వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు, దైవసేవకుడు వచ్చి దావీదుతో చెప్పినప్పుడు నాతాను తన చేసిన పాపంని ఒప్పుకున్నాడు. ఆ యొక్క మనం సన్నివేశం చూసినట్లయితే దావీదు వీళ్ళిద్దరూ కలిసి ఒక పట్టణం మీద యుద్ధం చేయాలని వాళ్ళు చూస్తుంటారు. ఆ పట్టణం పేరు ఏంటంటే రెబ్బా అనే పట్టణం. కానీ దేవుడు వాళ్ళ పట్టణం కోసం వెతుకుతూ ఉంటారు, కానీ దేవుడు వాళ్ళ చేతికి అది అప్పగించడు. ఎప్పుడైతే దావీదు తన పాపంను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడో ఆ తర్వాత ఆ పట్టణం దేవుడు వారికి అప్పగించినట్లు మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మనం కూడా మన పాపంలో నువ్వు స్వాధీనపరచుకోవాల్సింది ఏదైతే నీ జీవితంలో ఉందో, నీ జీవితంలో ఏదైనా విజయం కోసం నువ్వు చూస్తున్నావేమో, లేదంటే మీ యొక్క జాబ్ విషయంలో అవ్వచ్చు, మీ రిజల్ట్ విషయంలో అవ్వచ్చు, లేదంటే ఏదైతే మీ జీవితంలో మీరు ఏదైనా కార్యం జరగాలని అనుకుంటున్నారో అది జరగాలంటే మొట్టమొదటిది మీరు చేయాల్సింది మీ మోకాళ్ళు ఎక్కడ వంగాలి? దేవుని దగ్గర వంగాలి. దావీదు తన పాపం ఒప్పుకున్నప్పుడే ఆ పట్టణం వారికి అప్పగించబడిందని అక్కడ మనం చూస్తున్నాం. మనం ఏదైతే పాపంలో దేవుని దగ్గర దాచిపెట్టామో అది మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేనిలో అయినా నీకు ఇంకా విజయం రావట్లేదేమో, నీ పాపం నీకు ఇంకా అడ్డంగా వచ్చి ఉన్నదేమో, అది నువ్వు ఒప్పుకున్నప్పుడే దేవుడు నీకు విజయాన్ని అనేది అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదైనా దేవుని దగ్గర నుంచి మిరకిల్ అద్భుతాన్ని నువ్వు కోరుకుంటే కనుక నువ్వు ఫస్ట్ గుండగా నువ్వు చేయాల్సిన దేవుని దగ్గర నువ్వు కన్ఫెస్ చేయాలి. నువ్వు దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా నువ్వు ఎంత అడుగు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అడిగినా కూడా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. అయితే మనం చూస్తున్నాం కదా, కయ్యను జీవితం చూసాం. అతను దిగులు పడుతూ తన జీవితాన్ని, ఇంకా దావీదును చూసాం. ఇలా దిగులు జయించాలంటే, మనం ఈ దిగులను జయించాలంటే ఏం చేయాలి? మీరు అనొచ్చు, చాలామంది మాకు ఏ దిగులు లేదు, దేవుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు, దేవుడు మాకు అన్నీ అనుగ్రహించాడు, మాకు ఏ దిగులు లేదు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎవరైనా ఉన్నారా నిజానికి దిగులు లేని వాళ్ళు? మాకు ఏ బాధ లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్కేస్ ఎవరికి మీకు దిగులు లేకపోతే కనుక ఫ్యూచర్లో ఎవరికైనా దిగులు మీకు వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అనేది మనం చూద్దాం. మొదటిది ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆమేన్. దేవుడు మనతో అక్కడ మాట్లాడుతున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. మనం ఫస్ట్ గుండగా దిగులును జయించాలంటే మనం నమ్మవలసింది ఏంటంటే దేవుడు మనతో నడుచువాడు అని చెప్పి మనం నమ్మాలి. చెప్పండి ఆమేన్. ఏం చేయాలి? ఫస్ట్ది మనం చేయవలసిన పని, దేవుడు మనతో నడుచువాడు, ఆయన యొక్క ప్రెజెన్స్ మనతో ఉన్నదని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం దిగుల్ని జయించగలుగుతాం. మనకి జీవితంలో చాలామంది ప్రామిస్ చేస్తూ ఉంటారు, నేను నీతో చివరి వరకు ఉంటాను. ఐదర్ అది పేరెంట్స్ కావచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు.
చాలామంది ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేసిన రీతిగా వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీతో నాతో కడవరకు ఉండేది ఎవరు? మన యెహోవాయే. దేవుడు మనకి వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని వాడు మన దేవుడు కదా. దేవుడు అక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఏమని మాట్లాడుతున్నారు? చదివాం కదా ఇప్పుడు ఒక వచనంలో, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. మనం మొట్టమొదటిగా నమ్మవలసింది దేవుని యొక్క ప్రెజెన్స్ మనతో ఉన్నదని నమ్మాలి. దేవుడు మనతో ఎల్లప్పుడూ నడుస్తాడని మనం నమ్మినప్పుడు మనం ఆ దిగులు నుంచి విజయం పొందగలుగుతాం. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు 2 శిష్యులు ఉన్నారు. సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు శిష్యుల్లో 2 ఉన్నారనమాట. ఆ 2 ఏం చేశారంటే ఎమ్మాయి అనే ప్రాంతానికి వారు బయలుదేరారు. ఎక్కడికి? ఆ ప్రాంతం పేరేంటి? ఎమ్మాయి అనే ప్రాంతానికి వారిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకు? యేసయ్యని సిలువ వేస్తారు, యేసు ప్రభు మనతో లేరు కదా అని చెప్పి వాళ్ళు తిరిగి అప్పటి వరకు ప్రాంతానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన మంచి విషయం ఏంటంటే, వాళ్ళు చేస్తున్న ప్రయాణం అంతట్లో కూడా ఇప్పట్లో మనకు అప్పట్లో బైక్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు ఎక్కడికైనా ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాలి, అవును కదా. అలా ఆ 2 శిష్యులు కూడా ఎమ్మాయి అనే పట్టణానికి బయలుదేరినప్పుడు వాళ్ళు ఆ త్రోవలో వారు యేసుక్రీస్తు గురించి సంభాషణ చేశారంట. సంభాషణ చేసినప్పుడు అక్కడ మనం చదువుతాం, లూకాసు వార్త. అందరూ కూడా తెరుద్దాం మన బైబిల్ గ్రంథాల నుంచి. లూకాసు వార్త 24వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఆమేన్. యేసుక్రీస్తు మరణించారు, అవును కదా. వాళ్ళందరూ మనం కూడా అక్కడ చాలా మంది ఆ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు మరణించారని చెప్పి ఆ 2 శిష్యులు తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ 2 శిష్యులు దేవుని గురించి సంభాషించుకొని చిన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారని మనం చూస్తున్నాం. దేవుడు వచ్చి వారితో కూడా ఏం చేశారు? నడిచాడు. మనం విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే వారు ఎక్కడికి ప్రయాణమయ్యారు? ఎమ్మాయికి ప్రయాణమై వెళుతున్నారు. కానీ తిరిగి అధ్యాయం కంప్లీట్ అయ్యేసరికి వారు ఎక్కడికైతే ప్రయాణం అయ్యారో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి యెరూషలేముకు వచ్చి వారి యొక్క సువార్తను కంటిన్యూ చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవుడు వారితో మాట్లాడారు. వారితో నడిచినప్పుడు వారు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో వారి ఆ యొక్క థాట్ని వారు మార్చుకొని వెనక్కి తిరిగి వచ్చి దేవుడి యొక్క పరిచర్యలో మరి తిరిగి సాగినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనతో నడిచినప్పుడు మనం మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటాం. దిగులు చేయించాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన విషయం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు, దేవుని యొక్క ప్రెజెన్స్ మనతో ఉందని నమ్మాలి. రెండవదిగా చూద్దాం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఆమేన్. రెండవదిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈ వచనం చూడగానే అంత ధైర్యంగా ఉంది కదా దేవుడు చెప్పిన మాట. అష్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఏమని రాయబడింది అక్కడ? ఎక్కువ సహాయము మనకు కలదు. ఎందుకంటే మన పక్షాన ఎవరున్నారు? మన దేవుడైన యెహోవా ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా దేవుణ్ణి ఆనుకొని బ్రతికాడు. దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తి హిజ్కియా. చాలాసార్లు హిజ్కియా దేవుని ఆనుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు హిజ్కియాకి ఇచ్చిన
వాగ్దానం ఏంటి అక్కడ? మనకు సహాయం చేస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. వారికి కలిగిన సహాయము కంటే కూడా గొప్ప సహాయము మీకు ఇస్తానని చెప్పి వారికి అక్కడ వాగ్దానం చేశాడు. చాలాసార్లు నీ విశ్వాస జీవితంలో నువ్వు వెనకకి లాగాలని చాలామంది ప్రయత్నం చేస్తారు, చాలాసార్లు ప్రయత్నం చేస్తారు. కానీ నీవు అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వారికి కలిగిన సహాయం కంటే మనకు కలిగిన సహాయం ఏమైనది? గొప్పదైనది. ఇశ్రాయేలీలు ప్రయాణమయ్యి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణమయ్యి వెళ్ళుచున్నప్పుడు వారికి రఫీదీము అనే పట్టణంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇంకా వారి మీదకి ఒక సైన్యం వస్తుంది. ఆ సైన్యం వచ్చినప్పుడు వారి మీదకి యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ ఇశ్రాయేలీల పక్షంగా కింద యుద్ధం చేస్తూ ఉంటాడు రెఫీదీం పట్టణంతో. యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే మోషే ఏం చేస్తారంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి, దేవుని పక్షాన్ని ప్రార్థన చేయడానికి మోషే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట. కింద యెహోషువ ఎంతసేపు యుద్ధం చేస్తున్నా కూడా వారికి ఏమీ సహాయం లేదు. ఎందుకంటే యెహోషువ యుద్ధం అయితే చేస్తూ ఉన్నాడు, కానీ మోషే ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో ఏమైందంటే అతనితో కూడా ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, అహరోను ఇంకా హూరు. మోషే తమ్ముడైన అహరోను ఇంకా హూరు ఇద్దరు కూడా మోషేతో పాటు కొండ మీదకి వెళ్ళారు మోషే ప్రార్థన చేస్తుంటే. మోషే ఎప్పుడైతే తన చేతులు రెండు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు ఇశ్రాయేలీయులకి కింద విజయం వస్తుంది. అతని చేతులు ఎప్పుడైతే దించుతున్నాడో వారు అక్కడ యుద్ధంలో ఓడిపోతున్నారు. అది గమనించిన అహరోను హూరు ఏం చేస్తారంటే మోషే చేతిని ఒక పక్కన అహరోను మరి ఒక పక్కన హూరు ఇద్దరు కూడా మోషే చేతులను ఎత్తి పట్టుకుని ఉంటారు. ఎత్తి పట్టుకుని ఉన్నప్పుడు మోషే చేతులు ఎంతసేపు అయితే అలా దేవుని వైపు చూపిస్తూ ఉన్నాడో ఇశ్రాయేలు యుద్ధంలో విజయం అనేది వస్తుంది. అక్కడ మనం చూస్తుంది ఏంటంటే చేతులు ఎత్తినంతసేపు ఏమొచ్చింది? అక్కడ విజయం వచ్చింది. అవునా? దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా నీ విజయం చూడాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీ చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తడం అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు నేను చేతులు ఎత్తుతాను దేవా నాకు విజయాన్ని అనుగ్రహించంటే దాని అర్థం అది కాదు. చేతులు ఎత్తడం అనేది నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో నిన్ను మొత్తం పూర్తిగా దేవుడు ఖచ్చితంగా నీకు అప్పుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మోషే తన చేతులు ఎత్తడానికి అక్కడ సాదృశ్యం ఏంటంటే మోషే మొత్తాన్ని తన దేవునికి సమర్పించుకున్నప్పుడు అక్కడ మోషేకి దేవుడు విజయాన్ని అనేది అనుగ్రహించాడు. సరెండర్ చేసుకోవాలి మనం దేవునికి. నీ జీవితంలో నువ్వు ఏదైనా విజయాన్ని చూడాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సరెండర్ టు గాడ్. దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దిగులును జయించాలంటే మొట్టమొదటిది మనం నేర్చుకున్న విషయం ఏం చేయాలి? దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి. దేవుని యొక్క ప్రెజెన్స్ మనతో ఉన్నదని నమ్మాలి. రెండవది దేవుని యొక్క సహాయం మనతో ఉందని నమ్మాలి. మూడవది యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టే నిందకు చాలాసార్లు మనుషులు మనల్ని అనేక రకాలుగా అనేక నిందలకు గురి చేస్తూ ఉంటారు. అనేక మాటలు మనల్ని అంటూ ఉంటారు మన జీవితంలో. ఆ మాటలకు వినేటప్పుడు కృంగిపోతూ ఉంటాం కదా. దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే మనుషులు పెట్టు నిందకు మీరేం చేయొద్దు, భయపడవద్దు. మూడవదిగా దిగులను జయించాలంటే మనం ఏం చేయాలి? ఆ వచనం మొదట్లో రాసి ఉంది, నా బోధను ఎక్కడ ఉంచుకోవాలి? ఆయన యొక్క బోధను హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో దేవుని బోధ ఉన్నప్పుడు మనం దిగులను జయించగలుగుతాం. మనుషులు పెట్టు బాధలు, మనుషులు పెట్టు నిందలు మన జీవితంలో అనేకం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ప్రతి ఒక్క రోజు ఎవరొకరు మనల్ని ఏదో ఒక మాట అని మన వెనకకు లాగాలని చూస్తారు. అనేకమైన నిందలు మన మీద వేస్తూ ఉంటారు, వెనక్కి లాగాలని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నామా లేదా దేవుని వాక్యాన్ని ఆనుకుని దేవుని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే వారిగా ఉంటున్నామా? మనల్ని మనం ఆలోచన చేసుకుందాం.
వింటున్నాం, వాక్యం కరెక్టే, అనుసరిస్తున్నామా? వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తున్నామా లేదా? వింటూ వింటం సరిపోతుందా? ఇక్కడ ఏమనుంది? ఎప్పుడు నువ్వు విజయం సాధించగలుగుతావు? నా బోధనను హృదయంలో అనుసరించినప్పుడు, నీ హృదయంలో ఉంచుకొని నా బోధను దానికి అనుగుణంగా నువ్వు అనుసరించినప్పుడు అప్పుడు నీకు విజయం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నారంట. ఎవరు? ధన్య. ఎవరున్నారు? కింగ్ ఉన్నారు ఒక ఊర్లో. ఆ రాజుకి ఒక్కతే కూతురుంది. ఒకటే కూతురుంటే ఆమెకి వివాహం చేయాలని ఆ రాజు చాలా ఆశపడ్డాడు. పెళ్లి కావాల్సిన కూతురుంటే ఎవరైనా తల్లిదండ్రులు వివాహం చేయాలని చూస్తారు కదా, అలాగే ఆ రాజు కూడా తన కూతురికి వివాహం చేయాలని చూస్తుంటే ఈ టైంలో ఏంటో పెళ్లి సంబంధాలు అవి చూస్తారు కానీ అప్పట్లో ఎలా ఉండేది? ఒక యువరానికి పెళ్లి చేయాలి లేదా యువరాజుని తీసుకొని రావాలంటే అప్పట్లో స్వయంవరాలు ఏర్పాటు చేసేవారు కదా. ఆ రాజు కూడా తన యొక్క కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశారనమాట. స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి చాలామంది యువరాజులు అక్కడికి వచ్చినప్పుడు స్వయంవరానికి చాలామంది వస్తే ఒక పక్కన యువరాన్ని చేతిలో దండ పెట్టుకొని రెడీగా ఉంది. ఎవరైతే ఆ స్వయంవరంలో నెగ్గుతారో వారికి ఆ దండ వేయడానికి ఒక పక్కన యువరాణి రెడీగా ఉంది. ఒక పక్కన యువరాజు, ఇంకా అక్కడ కొంతమంది ఆ స్వయంవరాన్ని చూడడానికి వచ్చిన చాలామంది అక్కడ ఉంటే ఆ రాజుగారు ఏం చెప్పారంటే, నా కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చేయాలంటే ఈ స్వయంవరంలో నెగ్గాలి అని చెప్పాడనమాట. ఆయన పెట్టిన పోటీ ఏంటంటే, అక్కడ ఒక నది ఉంది. ఆ నదిలో ఒక 100 మీటర్స్ ఉందన్నమాట. ఆ నదిని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఆ 100 మీటర్స్ ఉన్న నదిని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొట్టమొదటి ఎవరు ఈదుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తారో వారికే నా కూతురు అని చెప్పి ఆ రాజుగారు పోటీ పెట్టారు. పోటీ పెడితే అక్కడ అతను పెట్టిన షరతు ఏంటంటే, ఆ నదిలో ఒక 10 మొసళ్ళు ఉన్నాయన్నమాట. ఎన్నున్నాయి? 10 మొసళ్ళు ఉన్నాయి. 10 మొసళ్ళు కూడా ఒక వారం రోజుల నుంచి ఆహారం లేదు. ఎన్ని రోజుల నుంచి? వారం రోజుల నుంచి ఆహారం లేదు. అప్పటి వరకు అందరూ అనుకున్నారు, ఈ 100 మీటర్సే కదా, ఇక్కడి నుంచి అక్కడికి ఎంతసేపు ఈదేస్తామని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఎప్పుడైతే ఆ నదిలో మొసళ్ళు ఉన్నాయని చెప్పి ఆ రాజు చెప్పినప్పుడు అందరూ వెనకడుగు వేస్తున్నారు అనమాట. వెళ్తారా మీరైతే ప్రాణాలకు తెగించి? పెళ్ళొద్దు, ఏమొద్దు, బ్రతికుంటే చాలు ముందు అని చెప్పి అనుకుంటారు కదా మనమైతే. అలాగే అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారు. కొంతమంది చూడ్డానికి వచ్చిన వాళ్ళు, సర్లే ఎవరైనా దిగుతారేమో, ముందు ఎవరైనా దిగుతారేమో చూద్దామని చెప్పి కొంతమంది చూస్తూ ఉంటే చాలాసేపు అయింది, ఎవరు దిగట్లేదు. ఏం జరుగుతుంది చూద్దామని కొంతమంది, ఎవరైనా దిగితే తర్వాత నేను దిగుదామని చూసేవాళ్ళు కొంతమంది. అలా చూస్తూ ఉన్నప్పుడు ఎట్టకేలకు ఒకడు దిగాడు. నదిలో దిగి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈదుకుంటూ ఎలాగైతే కష్టపడి చివరికి ఒడ్డుకి వచ్చేసి నిలబడితే యువరాణి చేతిలో ఏం పట్టుకొని రెడీగా ఉంది? దండ పట్టుకొని రెడీగా ఉంది. ఎవరైతే గెలుస్తారో అతను మెడలో వేయడానికి. అప్పుడు ఆమె పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి దండ వేయబోతుంటే, ఒకసారి ఆగమ్మా నువ్వు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎవరైతే ఈదుకుంటూ వచ్చాడు అతను అన్నాడు, నన్ను ఎవరు ఈ నదిలోకి తోసింది అని చెప్పి అడిగాడు. అతనంతటా అతను రాలా. అతను ఎవరు తోశారు? వెనక నుంచి ఎవరో తోస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అక్కడ అతను స్వయంవరంలో నెగ్గాలని కాదు, యువరాణి కోసం కాదు, రాజ్యం కోసం కాదు, తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆ నదిని దాటాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో చర్చికి పదండి అని మనల్ని ఎవరైనా తొయ్యాలి వెనక నుంచి, అప్పుడు మనం వస్తాం. వదకు తేబడిన గొర్రెపిల్లల్లో వస్తారు కొంతమంది సంఘానికి, చర్చికి. ఆ రోజు వెళ్ళాలని ఉండదు వాళ్ళకి, వాళ్ళ మమ్మీ చేసిన ఫోర్స్ వల్ల దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. అలా నీ జీవితంలో మనం ఏదైనా దేవుని కొరకు మనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. ఎవరో మనల్ని వెనక నుంచి తోస్తున్నారనో లేదా వెనక నుంచి గెంటుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని కాదు. మనల్ని మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏదైనా చేయాలంటే మనం ఏం చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. అక్కడ అతన్ని తోసినప్పుడు అతనంతటా అతను దిగల, ఎవరో తోసారు కాబట్టి వచ్చాడు. మన జీవితంలో కూడా కొన్నిసారి మన విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే తోపుడు బండిలాగా. పడిపోతున్న ప్రతిసారి ఎవరొకరు మనల్ని లేపి మనల్ని
తోస్తూ ఉండాలి వెనక నుంచి. లేదా దేవుడు మళ్ళీ మనం పడిపోయాము, మళ్ళీ ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, అప్పుడు మళ్ళీ మనం తిరిగి దేవుని దగ్గరికి వచ్చే వారంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునిలో నిత్యము కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించి దేవునికి మనం ఇష్టపూర్వకంగా కార్యాలు చేసేవారిగా ఉండాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మటి వారిని కొరికివేయును, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. దేవుడు ఒకరోజు నిన్ను దీవించి విడిచిపెడతానని చెప్తున్నాడా? 2 రోజులు, 1 సంవత్సరం? అక్కడ ఏమని రాయబడి ఉంది? తరతరములు. ఒకసారి వాగ్దానం చేశాడంటే దేవుడు మనల్ని తరతరములు కూడా కాపాడుతానని చెప్పాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ జీవితంలో ఏదైనా దిగులుతో నువ్వు బాధపడుతున్నావేమో, నాకు ఇంకా జాబ్ రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నావేమో, లేదా ఇంకా మేము గృహం కట్టుకోవట్లేదు, నా వివాహం జరగట్లేదు, నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు అని నువ్వు దిగులు పడుతున్నావేమో. ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ దిగులుని విడిచిపెట్టాలి. నీ దిగులుని విడిచిపెట్టాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది దేవుని యొక్క ప్రెజెన్స్ నీతో ఉన్నదని నమ్మాలి. రెండవది దేవుని యొక్క సహాయము మనకున్నదని నమ్మాలి. మూడవది హృదయంలో దేవుని యొక్క బోధ మనం ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మన యొక్క దిగులను మనం జయించగలుగుతాం, మన జీవితంలో మనం విజయాన్ని చూడగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక.